హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నాటే పోయి అయితే వచ్చిన ఇక వచ్చి ఇక బట్టలు విండేసుకున్నా. ఇక కాసులు నొక్కోవాలి, ఇదంతా పని ఉంది. వాకిలి ఇదంతా నొక్కోవాలి ఫ్రెండ్స్. బట్టలు అయితే విండుకున్నా. ఇప్పుడు చాయ్ పెట్టుకొని తాగిన, బాగా తలనొస్తుందని. ఈరోజు ఎండ అయితే ఏం కొట్టలేదు, మంచిగా ఉంది చల్లగా వాతావరణం. ఇక బట్టలు అయితే విండేసుకున్నా. చూడండి, మా ఆయన కూడా విండినా. నావి ఉన్నాయి కానీ అన్నీ మడత వేసుకోవాలి. రోజు రోజు విండుకుంటున్నట్లు యాస్ట్ వస్తుంది బాగా బట్టలు అయితే అని రోజు రోజు విండేసుకుంటున్నా. ఇక కాసులు అయితే నొక్కుతా ఫ్రెండ్స్. దోమలు రాకుండా కొంచెం ఆల్ అవుట్ అయితే ఆన్ చేస్తా. వాసన కట్టే మారిపోతాయి. తలుపులు వేసి కొద్దిసేపు ఆల్ అవుట్ పెడతా అన్నట్లు. దోమలు దూరం ఎట్లా వస్తున్నాయి, గుయ్యమంటున్నాయి. కాసులు అయితే నొక్కుతా. పనులు తీరినాయా ఫ్రెండ్స్? అందరి బాసంటు తమ్ముడు, కాసులు నూకోడు అన్నీ అయినాయా? అయితే ఇక బట్టలు బాగున్నాయి మడత వేసుకునేటివి. 7-8 చీరలు ఉన్నాయి, మడత వేసుకోవాలి. చీమలు, ఎర్ర చీమలు బాగున్నాయి. కిచెన్లో శుభ్రం ఎర్ర చీమలే బాగుంటున్నాయి. బాసనలు కూడా తోముకోవాలి. చూడండి, ఇక చాయ్ పెట్టుకొని అయితే తాగిన, వచ్చిన చాయ్ పెట్టుకొని తాగిన. బాగా యాస్ట్ వస్తుంది. ఇంటికాడ చేసేటోళ్ళు ఉంటే మంచిగా, కానీ ఇంటికాడ చేసేటోళ్ళు లేదు నాకు. ఇక అక్కడ వేసుకొచ్చుకోవాలి, ఇంటికాడ వేసుకోవాలి. అందుకే బాగా యాస్ట్ వస్తుంది పనులు చేసుకోవడానికి. బయట ఆకిలి కూడా కొంచెం అంత నొక్కుతామన్నట్టు సాయంత్రం. బయట నుంచి ఇప్పుడు ఎంత కాలాలు రేయంగా అంత పడ్డది. ఇదంతా కడుగుతే పోలేదు, అంత బొట్లు బొట్లు అయింది. కాలాలు రేయంగా అంత పడ్డది. పేలికలు వారవలేము చక్కగా. పేలికలు వారవాక అంత కలర్లు వేస్తే బొట్లు బొట్లు అంతా పడ్డది.
బాసనలు తోముకోవాలి. ఇక బాసనలు తోముకొని ఇంతంత అన్నం వండాలి. అమ్మయ్య బాగా వస్తుంది. సీమలకైతే ఈ బల్బం కొనుకొచ్చిన బొద్దెంకలు అన్నీ చనిపోతాయంటే ఇక గీస్తున్నా అక్కడ ఇక్కడ. సిలిండర్ కాడ అంతా సాఫ్ చేసుకొని బోర్లు తోముకుంటే ఇక కొద్దిగానే ఉంటాయి బోర్లు, బాగానే ఉంటాయి. ఇది బోర్లు తోమేసి ముఖం కాలు చేతులు కడుక్కొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా. బోర్ల సబ్బు మంచిగా పోతుంది. బోర్లు ఎప్పుడు శుభ్రంగా తోముకుంటాను. ఇక్కడ ఏంటో తోముకుంటాను. అట్లా ఇక బాగుండే బాసాన్ని బాగా అయ్యేదాకా చూసుకోండి. సో ఎప్పటికప్పుడు తోమేసుకుంటాం. బాసనలు తోమడం అయితే అయిపోయింది. చూడండి, మా బర్ర కాడికి పోయి చూసి రావాలి ఫ్రెండ్స్. బాగా రోజులు మా బర్ర మీద పానం కొట్టుకుంటుంది నాకు. నేను ఈ మధ్యలో పోతలేను బర్ర కాడికి కట్టేయడానికి. ఇక పని మీదనే పోతున్నా కదా, పోయి చూపిస్తాను మీకు. కొద్దిసేపు తప్పలేదు. దోమలు సాయంత్రం అయిందంటే మొత్తం లోపలికి వస్తాయి.
చూడండి మా బళ్ళు వాటర్ ఉన్నాయా, నల్ల వస్తుందా లేదా? నల్ల లేదు, నీళ్ళు గడ్డి వేయలేదు. కుడుకు తాగిందా? అంత బురద పూసుకొని వచ్చినాయిగా, అంత బురద పోసుకొని వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్ మా బర్రెలు. బాగా రోజులు బర్రె కాడికి రాక నేను, అందుకే చూపుతున్నాయి. ఇది ఇప్పుడు ఏంటానికి ఉంది బర్రె, మాకు పాలు లేక బాగా ఇబ్బంది అవుతుంది. ఇది ఎప్పుడు ఇంత దాన్ని చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం మా బర్రె. తాగుడు పోసింది, కొంచెమే తాగినట్లుంది కుడిది, పురాగా తాగలేదు. గడ్డి కట్టలు అయితే ఇట్లా పెట్టినాం, రేకులేసి బలరకు. ఇట్లా కొమ్మలు మంచిగా ఉన్నాయి అన్నట్లు, దీని ఇట్లా చెయ్యి ఆడించినా కానీ మనసులకు గుచ్చది. ఇట్లా రింగ చుట్టుకున్నాయి, దీనికి అట్లే ఉన్నాయి, దీనికి అట్లే ఉన్నాయి. అవే పొడుగు ఉన్నాయి పెద్దగా కొమ్మలు. పుల్లగాంద చెట్టు మొలిసిందాడ, ఆ గడ్డను దొవ్వి వండుకుంటారు అన్నట్లు. పొప్పెడి చెట్టు, చింతవాలక చెట్టు మొలిసింది. కసిరంతా ఇక్కడ సంచిలో జమ చేసుకుంటాం. ట్రాక్టర్ వస్తే ఊరిమింది, ఇక చెత్త ట్రాక్టర్ అనలేస్తాం అన్నట్లు. ఇక్కడికి వెళ్ళి తెచ్చి ఇక్కడ సంచిలో పోసుకుంటాం. ఏం తిన్నారు? మీ స్కూల్లో ఏమేమి చెప్పిర్రో చెప్పు. ఇంకా ఇంకా ఎన్ని రెండో పాఠం అయింది. ఇంకోటి చిట్టి చిరుగమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, ఊరుకుతుంది గూట్లో పెట్టావా, గుడ్లు పెట్టావా, గుట్టుకుమ్మ కింద పడతావే. ఇంకా ఏబిసిలు చెప్పు. ఊగకుండా చెప్పు మంచిగా. మేము అట్లా చెప్తాను. చెప్పు. నువ్వు ఏ స్కూల్కి పోతున్నావు? కృష్ణవేణి రాయికాయలు పోతున్నా ఫ్రెండ్స్. నేను కృష్ణవేణికి నేను కృష్ణవేణికి పోతున్నా. ఎల్కేజీ ఇప్పుడు. నేనైతే రాయికాయలు వెళ్తున్నా చదువుకోవడానికి. ఇట్రా దోమలు చూస్తాయి నిహానమ్మ. చెల్లెకొకటి నీకొకటి తెచ్చిన అవి. మా నాన్న తెచ్చింది మాకు. మా చెల్లెకొకటి నాకొకటి. రోజు కొనుక్కొస్తుంది మా నాన్న మాకు. బిస్కెట్ పుడలు తెచ్చింది నిన్న. మేము తింటున్నాం. రోజు సిరిదిండ్లు తేవాలి వీళ్ళకు, ఏమన్నా కొనుక్కొచ్చి ఇవ్వాలి, లేకపోతే అలుగుతారు, ఏడుస్తారు పిల్లలు. ఇక నాకు బాగా ఇష్టం మా మనమరాళ్ళు అంటే. ఇంట్లో స్టాక్ కొనుక్కొచ్చి పెడతా నేను. వంట అయితే మొదలు పెడతా ఫ్రెండ్స్. ఇక కొద్దిసేపు కూర్చున్నా, రెస్ట్ తీసుకున్నా. ఇక కాలు చేతులు ముఖం కడుక్కొని వంట మొదలు పెడతా. రేపు కూడా ఉంది సీరియల్గా, శుక్రవారం దాకున్నాయి నాట్లేవోడు. బాయ్ మరి ఉంటున్నా.